హనుమ మహాబలవంతుడు, సాహసి. రావణుడు అపహరించిన సీతాదేవిని వెతకమని జాంబవంతుడు కోరాడు. హనుమ అందుకు అంగీకరించి దేవతలు సంచరించే ఆకాశ మార్గాన బయలుదేరడానికి నిర్ణయించాడు. దుష్కరమైన కార్యం సాధించేందుకు నడుం కట్టాడు. తన మెడ శిరస్సు నిటారగా నిలిపాడు. అప్పుడు హనుమంతుడు వృషభేంద్రుడిలా ప్రకాశిస్తూ ఉన్నాడు. అక్కడ విరివిగా గల పచ్చిక బయళ్ళు వైడూర్యాల రంగులలో కాంతివంతంగా చల్లగా ఉన్నాయి. అక్కడ మహాబలశాలి అయిన హనుమ అటూ ఇటూ సంచరిస్తున్నాడు. హనుమ సింహంలాగా విజృంభించాడు. అతని వక్షస్థలం తాకిడికి వృక్షాలు కూలిపోతున్నాయి, పక్షులు ఎగిరిపోయాయి, జంతువులు అసువులు బాశాయి. మహేంద్రగిరి రంగురంగు వర్ణాల కల ధాతువులతో అలంకృతమై ఉంది. అక్కడ యక్ష, కిన్నెర, గంధర్వ, నాగులు నిరంతరం సంచరిస్తూ ఉన్నారు. అంతేగాక ఏనుగులు అసంఖ్యాకంగా ఆ పర్వతం మీద సంచరిస్తూ ఉన్నాయి. అంతటా హనుమ సూర్య భగవానుడికి, మహేంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మదేవుడికి, ఇతర దేవతలందరికీ అంజలి ఘటించాడు. బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. దక్షిణ దిశకు వెళ్లాలనుకున్నాడు. శరీరాన్ని పెంచాడు. పున్నమి చంద్రుడిలా పెరిగిపోయాడు. లంఘించేందుకు సిద్ధమయ్యాడు. ఎగిరే ముందు కాలి కింద భూమిని గట్టిగా అదిమాడు. అందుకు భూమి కొన్ని క్షణాల పాటు కంపించింది. చెట్ల కొమ్మల నుంచి విరబూసిన పూలు జలజల రాలాయి. అలా చెట్ల నుండి రాలిన పూలతో పూల కొండలా వెలుగొందింది. హనుము అదిమిన మహేంద్రగిరి పర్వతం నుంచి భద్రగజం స్రవించే మదజలధారలలాగా స్రవించింది. కొండ పగుళ్ళ నుండి బంగారు, వెండి, కాటుకుల ధారలు బయటపడ్డాయి. గుహలలోని ప్రాణులన్నీ ప్రాణభయంతో గగ్గోలు పెట్టాయి. వివిధ ప్రాణుల ఆర్తనాదాలు ప్రపంచమంతా వ్యాపించాయి. విశాలమైన పడగల గల సర్పాలు, విషన్నాగులు క్రక్కుచు శిలలను గట్టిగా పట్టుకున్నాయి. ఈ మహేంద్రగిరిపై గల ఔషధ వృక్షాలు చాలా ఉన్నా అవి విషసర్పాల విషాన్ని హరించలేకపోయాయి. ఏదో భూతం ఈ కొండను పగలగొడుతూ ఉంది అని అక్కడ తాపసులు కలత చెందారు. భయభ్రాంతులకు లోనయ్యారు. విద్యాధరులు తమ కుటుంబాలతో ఆకాశ మార్గంలో పయనం అయ్యారు. వారు లేహ్యాలు, భక్ష్యాలను, మధుర రస ఫలాలను, చర్మంతో చేసిన డాళ్లను, బంగారు పిడులు గల ఖడ్గాలను వదిలేసిపోయారు. విద్యాధరులు కంఠహారం ధరించారు. శరీరాలపై చందనం అలదుకొన్నారు. మధుపానం చేత వారి కన్నులు ఎర్రగా ఉన్నాయి. అట్టివారంతా ఆకాశ మార్గం పట్టారు. వారు భూమిపై మధుర పానీయాలు గల బంగారు పాత్రలు, విలువైన భోజన పాత్రలు, బంగారు వస్తువులు వదిలేసిపోయారు. విద్యాధరులతో పాటు మహర్షులు ఆకాశ మార్గంలో చేరారు. తమకు గల మంత్రశక్తితో ఆకాశంలో తేలియాడుతున్నారు. మహేంద్రగిరిపై ఏం జరుగుతుందో అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అప్పుడు నిర్మల ఆకాశములో నిలిచి ఉన్న పవిత్రమైన మనసు గల ఋషులు, చారణలు, సిద్ధుల మాటలు విన్నారు. పర్వతాకారుడు, వాయుదేవుని పుత్రుడు, మహావేగం కలవాడు ఆయనే హనుమ. మొసళ్లకు నిలయమైన మహాసముద్రాన్ని దాటే ప్రయత్నంలో ఉన్నాడు. అతడు సుగ్రీవుని ఆజ్ఞ మేరకు రామకార్యం సాధించేందుకు ఇతరులకు అసాధ్యమైన పని చేయాలనుకున్నాడు. సముద్రం ఆవలి ఒడ్డుకు చేరదలిచాడు. విద్యాధరులు హనుమను మహేంద్రగిరిపై చూశారు. పర్వత సమానుడైన హనుమ ఒక్కసారి వడలు విరిచాడు. రోమాలు విదిల్చాడు. ప్రళయాకాల మేఘములా గర్జించాడు. గొప్ప నాదం చేశాడు. హనుమ ఎగిరేందుకు సన్నద్ధుడయ్యాడు. వర్తులాకారంలో ఉన్న వాలాన్ని పక్షిరాజు గరుత్మంతుడు పామును విదిల్చినట్లు విదిల్చాడు. పై భాగములో నిలిచి ఉన్న వాలం గరుత్మంతుడు తీసుకుని పోయే మహాసర్పంలాగా ఉంది. హనుమ ఇనుప గుదియవలె ఉన్న తన బాహువులను గట్టిపరిచాడు. ఊపిరి బిగపట్టాడు. కటి ప్రదేశాన్ని కృషింపజేశాడు. పాదాలను బాగా కుదించాడు. అప్పుడు ఆ వీరునిలో తేజస్సు, బలం, పరాక్రమం కనిపించాయి. హనుమ పైకి చూశాడు. వెళ్ళవలసిన మార్గం దూరం పరిశీలించాడు. పాదాలను నేలపై గట్టిగా అదిమాడు. చెవులు రిక్కరించాడు. పైకి ఎగిరేందుకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు హనుము అక్కడ గల అంగదుడు తదితర వానరులతో ఇలా అన్నాడు: వాయువేగంతో సాగే రామబాణములా నేను రావణుడు పాలించే లంకకు దూసుకు వెళతాను. అక్కడ సీతామాత కనిపించకపోతే అదే వేగంతో దేవలోకం వెళతాను. అక్కడ కూడా సీతామాత కనిపించకపోతే రావణుని బంధించి తెస్తాను. ఏది ఎలా ఉన్నా కార్యం సాధిస్తాను. సీతామాతతో తిరిగి వస్తా, లేకుంటే రావణుడితో సహా లంకనే తీసుకురాగలను. ఇలా చెబుతూ హనుము ఎలాంటి జంకు బొంకు లేక అతివేగంగా అంతరిక్షానికి ఎగిరాడు. అప్పుడు ఆ వానరోత్తముడు తనను గరుత్మంతుడిగా భావించుకున్నాడు. హనుమ ఎగిరేటప్పుడు పర్వతంపై గల వృక్షాలన్నీ కొమ్మలతో సహా ఆకాశములోకి ఎగిరాయి. పువ్వులతో నిండిన వృక్షాలతో నిర్మలమైన ఆకాశములో పయనించాడు. పెద్ద ప్రయాణం చేసేటప్పుడు బంధుమిత్రులు కొంత దూరం అనుసరించినట్లు హనుమతో వచ్చిన చెట్లన్నీ కొంతకాలం అతన్ని వెన్నంటి ఉన్నాయి. బలమైన మద్ది చెట్లు మొదలైనవి హనుమను అనుసరించాయి. ఒక మహారాజును సైన్యం అనుసరించినట్లు చెట్లన్నింటితో హనుమ అద్భుతంగా కనిపించాడు. వెంట వచ్చే చెట్లన్నీ పూలను రాల్చాయి.
ఆ వేగానికి తట్టుకోలేక హనుమను అనుసరిస్తున్న చెట్లన్నీ సముద్రములో పడిపోయాయి. అప్పుడు ఆ సాగరం అసంఖ్యాకమైన నక్షత్రాలతో ప్రకాశించే ఆకాశములాగా ఉంది. వాయు మార్గములో పోయే హనుమ కనులు ఎంతో కాంతిలా ప్రకాశించాయి. ఆయన ఎర్రని ముక్కు ఉదయిస్తున్న సూర్యుడిలా ఎర్రగా ఉంది. ఆయన వాలం ఇంద్రధ్వజంలాగా ఉంది. అప్పుడు ఆ వానర వీరుడు బహుమూలాల ద్వారా ప్రసరించే వాయువు మేఘగర్జనలా ధ్వనించసాగింది. హనుమ ఆకాశములో సాగిపోతున్నాడు. ఆయన నీడ సముద్ర జలములో ప్రతిబింబిస్తుంది. లోతుగా నీటిలోకి పోయింది. అది నీటిలో గాలివాటను సాగిపోతున్న వాడలా ఉంది. హనుమ ఆకాశ మార్గములో సాగిపోయేటప్పుడు సముద్ర ప్రాంతములోని చెట్లన్నీ అల్లకొల్లాలమయ్యాయి. ఆ వేగం సముద్రాన్ని సైతం కంపింపజేసింది. తరంగాలు చెల్లాచెదురయ్యాయి. అలలు అటూ ఇటూ ఎగరడం వలన సముద్రములోని తిమింగలాలు, తాబేళ్లు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు వస్త్రాలు తొలగిన మానవుల వలె వెలవెలబోతున్నాయి. సముద్రములోని సర్పాలు హనుమను చూసి పక్షిరాజు గరుత్మంతుడా అని భీతెల్లాయి. హనుమ నీడ ఆనాడు 10 యోజనాల పొడవు, 30 యోజనాలు వెడల్పు కలిగి మనోహరంగా ఉంది. అతని నీడ సముద్రంపై వ్యాపించి దట్టమైన మేఘంలా ఉంది. అతని పైనం రెక్కలగల పర్వతంలా ఉంది. ఆ మార్గంలో వెళ్లే విశాలమైన వాడలా ఉంది. మారుతూ వెంట వెళ్లే మేఘాలు తెలుపు, ఎరుపు, నీలం, పసుపు మొదలైన వర్ణాలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. హనుమ ఒకసారి మేఘాల చాటున వెళ్తున్నాడు, మరోసారి బయటికి వస్తున్నాడు. అప్పుడు అతను చంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు. హనుమ వేగాన్ని గమనించిన దేవతలు, గంధర్వులు, దానవులు అతనిపై పుష్పవర్షం కురిపించారు. హనుమ రామకార్యార్థమై ఉన్నాడు కనుక ఎండవేడి అతనికి తాపం కలిగించలేదు. ఆయన శ్రమ తొలగించేందుకు మధ్య మధ్య చల్లని గాలులు వస్తూ శ్రమను తగ్గిస్తున్నాయి. హనుమ ఏమాత్రం అలసట చెందలేదు. హనుమ ప్రయాణం ఇక్ష్వాకు వంశ కీర్తి ప్రతిష్టలను పెంచేదిగా ఉందని సాగరుడు భావించాడు. వానరేంద్రునికి సాయపడకపోతే నేను నిందారువుడును అవుతాను. నేను ఇంతటి వాడిని కావడానికి సాగరుడే కారకుడు. కావున హనుమ ఎలాంటి శ్రమకు గురి కాకూడదు. కనుక అతనికి విశ్రాంతి ఏర్పాటు చేయాలి అని సముద్రుడు ఆలోచించాడు. సముద్ర జలములో దిగిన కొండలరేడు, బంగారు శిఖరాలు కలిగిన మైనాకునితో ఇలా అన్నాడు: ఓ మైనాక, దేవేంద్రుని కోరిక మీద పాతాళవాసులైన రాకాసి మోకలకు అడ్డుగా నీవు మహాశిలవై నిలిచావు. బలశాలురైన రాక్షసులు మరలా లేచి రాకుండా దుర్భేద్యమైన పాతాళ ద్వారాన్ని మూసివేశావు. నీవు పైకి క్రిందకి అన్ని వైపులా పెరుగుగల సమర్థుడవు. నీవు ఉపక్రమించు, లే, మహాపరాక్రమవంతుడువు. సూర్యుడు హనుమంతు రామకార్యం కోసం ఇటే వస్తున్నాడు. ఆకాశములో చూడు. ఇక్ష్వాకు వంశ ప్రభువులు నాకు పూజ్యులు. నీవా నన్ను ఆశ్రయించావు కనుక నీకు మావారు పూజ్యులే. మనం ఇద్దరం రామకార్యంపై వచ్చిన వారికి సాయపడాలి. అది మన కర్తవ్యం. కాబట్టి నాకు సాయంగా రా. ఈ సాయం విధిగా చేయకపోతే పెద్దలకు కోపం రావచ్చు. హనుమ మనకు అతిథి, పరమ పూజ్యుడు. నీవు ఆలస్యం చేయకు, బయటికి రా. నీవు బయటికి వస్తే అతడు నీపై విశ్రాంతి తీసుకుంటాడు. తరువాత ప్రయాణం కొనసాగిస్తాడు. ఇదిగో హనుమ సమీపానికి రానే వచ్చాడు. రాముని పరిస్థితి, ఎడబాటు వలన సీతామాత దుస్థితి, హనుమ కర్తవ్యం గమనించి నీటి నుంచి బయటికి రా. ఈ మాటలు విన్న మైనాకుడు పెద్ద వృక్షాలతో సహా నీటి నుంచి బయటికి వచ్చాడు. అప్పుడు అతడు మేఘమండలం నుండి వచ్చే భాస్కరుడిలా ఉన్నాడు. మైనాకిని శిఖరాలు బంగారు కాంతులను ప్రసరిస్తున్నాయి. ఆ శిఖరాలపై కిన్నెరలు విహరిస్తున్నారు. మహాసర్పాలు సంచరిస్తున్నాయి. ఆ శిఖరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉదయించే సూర్యుడిలా వెలుగుతున్నాయి. మైనాక పర్వత శిఖరాలు బంగారు వర్ణం కలిగి కాంతులు విరజిమ్ముతున్నాయి. అందుచేత లోహవర్ణం గల ఆకాశం బంగారు కాంతులు వెలయిస్తూ ఉంది. వందల కొలది సూర్యుల వలె మెరుస్తూ ఉంది. ఉప్పు సముద్రం నుంచి మైనాక పర్వతం పైకి వచ్చింది. దీన్ని హనుమ చూశాడు. ఇదొక ఆటంకం అనుకున్నాడు. అయితే హనుమ తన వక్షస్థలముతో పర్వతాన్ని పడదోశాడు. ఆ పర్వతం ఆ మహావీరుని బలానికి ఆశ్చర్యపడింది. అబ్బో, ఎంతటి బలవంతుడు అని ఆనందంతో పులకించిపోయింది, ఉప్పొంగిపోయింది. అంతట మైనాక పర్వతం మానవ రూపం ధరించింది. ప్రసన్నమైన మనసుతో తన శిఖరంపై నిలిచి హనుమను సమీపించి ఇలా అంది: ఓ వానరోత్తమ, నీవు మంచి పనికి పూనుకొన్నావు. అలసిపోయావేమో. నా శిఖరంపై నిలువు. కాస్త విశ్రాంతి తీసుకో. ఈ సముద్రం రఘువంశరాజులచే వృద్ధి చెందింది. అందుచేత సాగర ప్రభువు నీకు అతిథి మర్యాదలు చేయదలిచాడు. మేలు చేసిన వారికి తిరిగి ఉపకారం చేయడం మానవ కర్తవ్యం. ఇది ధర్మం కూడా. ఆ సాగరుడు నీకు సహాయపడదాం అనుకున్నాడు. అందువలన ఓ మహావీర, కొండపై కందమూల ఫలాలు కావలసినన్ని ఉన్నాయి. అవి కమ్మని వాసనలతో ఉన్నాయి. బాగా రుచిగానూ ఉంటాయి. వాటిని ఆస్వాదించు. కొంతసేపు విశ్రమించు. ఆ తర్వాత సాగిపోవచ్చు. అంతేకాదు వానరోత్తమ, మాతో కూడా నీకు సంబంధం ఉంది.
నీవు మంచివారి ప్రేమాధారాలు స్వీకరించగలవు. వేగంగా గాలిలో ప్రయాణం చేయగల వారిలో నీవు ఒకడవు. ధర్మాత్ముడు ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడైన అతన్ని ఆదరిస్తాడు. నీ వంటి మహానుభావుడు వస్తే ఆదరించాల్సిన విషయం వేరే చెప్పాలా? నీవు దేవతలలో శ్రేష్ఠుడువు, మహాత్ముడు అయిన వాయుదేవుని పుత్రుడువు. వేగపైనములో అతనికి నీవే సాటి సుమా. కనుక ఓ కపివర, నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించినట్లే. కనుక నాకు పూజనీయుడువు. అందుకు మరో ఉదంతం చెబుతా విను. పూర్వకాలములో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి గరుడ వేగంతో, వాయువేగంతో నలుదిశలు సంచరిస్తుండేవి. అవి సంచరించేటప్పుడు అవి తమ మీద పడతాయేమోనని దేవతలు సకల ప్రాణులు భయపడేవారు. దేవతలకు హాని కలగడం ఇంద్రునికి ఇష్టము లేదు. కనుక తన వజ్రాయుధంతో మా రెక్కలు ఖండించాడు. ఆ సమయంలో వాయుదేవుడు నన్ను సముద్రములో పడవేశాడు. కనుక వానరోత్తమ, నీ తండ్రి వాయుదేవునిచే నేను రక్షణ పొందాను. రెక్కల కలిగి ఈ ఉప్పు సముద్రములో భద్రంగా ఉన్నాను. అందువలన మీ తండ్రి వాయుదేవుడు నాకు వంద్యుడు, నన్ను ఆవరించడు. నాకు సముద్రుడుకు ప్రీతిపాత్రమైనవాడు. కాస్త ఆగి అలుపు తీర్చుకో, మా సేవలు అందుకు, మమ్ము ఆదరించు అని మైనాకుడు చెప్పాడు. మైనాకిని మాటలను హనుమ విని ఇలా అన్నాడు. ఓ గిరివర, మీ మాటలకు ఆనందించాను. మీ ఆతిథ్యం స్వీకరించినట్లే అనుకో, మరేమీ అనుకోవద్దు. సమయం మించిపోతూ ఉంది, చీకట పడుతుంది. మిత్రుల ఎడల ప్రతిజ్ఞ చేసిన ప్రకారం లంక చేరాలి. మార్గం మధ్యలో ఆగేందుకు వీలు లేదు అని హనుమ మైనాక పర్వతం మీద చెయ్యి పెట్టాడు. తన కరస్పర్శతో మైనాకిని ఆతిథ్యం స్వీకరించినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆకాశంపైకి ఎగిరాడు. ముందుకు పయనం సాగించాడు. తరువాత మైనాకుడు, సముద్రుడు భక్తి శ్రద్ధలతో హనుమను పూజించారు. రామకార్య సిద్ధికై వెళ్లే వానికి జయం కలగాలని కోరారు. దేవతలు, ఋషులు మైనాకుని ఆదరానికి ఆనందించారు. తరువాత దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహార్షులు నాగమాత సురసతో ఇలా పలికారు. యోజనాల కొలది ప్రయాణం చేసిన హనుమ అనే పేరు గల వాయుదేవుని పుత్రుడు సాగరంపై పయనిస్తూ ఉన్నాడు. అలుపు సులుపు లేక సాగుతూ ఉన్నాడు. నీవు భయంకరమైన కోరలు, పచ్చని నేత్రాలు, ఆకాశమంత వెడలపైన నోరు కలిగి ఉన్నావు. నీవు భయంకరమైన రాక్షస రూపం దాల్చు. అతని ప్రయాణాన్ని అడ్డగించు. హనుమ బలాక్రమాలు మరోసారి తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అతడు ఉపాయం చేత నిన్ను జయించవచ్చు, లేదా నీ చేతిలో మరణించవచ్చు. ఈ విధంగా దేవతలు నాగమాత సురసను కోరారు. దాంతో ఆమె వికృతమైన రాక్షస రూపం ధరించింది. వీరంగం వేసింది. ఆకాశంలో పయనించే హనుమను అడ్డుకొని ఇలా అంది. ఓ వానరోత్తమ, దేవతలు నిన్ను నాకు ఆహారంగా నిర్ణయించారు. నిన్ను తింటాను, నా నోట్లో ప్రవేశించు. దాంతో సురస మాటలకు హనుమ ఆశ్చర్యపడ్డాడు. నిశ్చల వదనంతో నమస్కరిస్తూ ఆమెతో ఇలా అన్నాడు. రామచంద్ర ప్రభువు దశరథ మహారాజు కుమారుడు. భార్య సీతామాతతో, సోదరుడు లక్ష్మణునితో దండకారణ్యంలో ప్రవేశించాడు. మారీచుని వధించేందుకు రాముడు వెళ్ళగా సీతామాతను రావణుడు అపహరించి తెచ్చాడు. రాముని కోరిక మేరకు నేను సీతన్వేషంలో బయలుదేరాను. నీవు రామరాజ్యములో నివసిస్తున్నావు కదా, ఈ సత్కార్యానికి సాయపడు. అలా చేయకపోయావో సీతాదేవి జాడ రామునికి తెలిపి తరువాత నీ నోట్లో ప్రవేశిస్తా. ఇది నా ప్రతిన. హనుమ మాటలు సురస విని ఇలా పలికింది. హనుమ, నీ గప్పాలు మానేయి. నన్ను కాదని ఎవరూ ముందుకు సాగలేరు. ఇది నాకు లభించిన వరం అని బొకాయించింది. కాని హనుమ ముందుకు సాగిపోయాడు. ముందుకు సాగుతున్న హనుమను చూసింది. అతని బలాన్ని పరీక్షించి కోరి మరలా ఇలా అంది. ఓ వానరోత్తమ, నీవు నా నోట ప్రవేశించాకే ముందుకు సాగాలి అంటూ సురస నోటిని బాగా తెరిచింది. హనుమ ముందు నిలిచింది. హనుమకు చెప్పలేనంత కోపం వచ్చింది. సురస, నన్ను మింగదలిస్తే నీ నోరు తెరువు అంటూ హనుమ 10 యోజనాల వెడల్పకు 10 యోజనాల ఎత్తుకు పెరిగాడు. అది చూసిన సురస తన నోటిని 20 యోజనాలకు పెంచింది. ఆ పిమ్మట హనుమ 30 యోజనాలకు పెరిగాడు. అది చూసిన సురస తన నోటిని మరో 30 యోజనాలకు పెంచింది. అప్పుడు హనుమ 70 యోజనాలకు పెరగగా సురస తన నోటిని 80 యోజనాలకు పెంచింది. హనుమ 90 యోజనాలకు పెంచితే సురస తన నోటిని 100 యోజనాలకు పెంచింది. సురస అత్యంత వికృతంగా తయారైంది. ఇహ లాభం లేదనుకుని హనుమ తన కాయాన్ని సూక్ష్మరూపానికి తగ్గించాడు. వేలుడంతయ్యాడు. మిక్కిలి వేగంతో హనుమ సురస నోట ప్రవేశించాడు. చిటికిలో మరలా బయటికి వచ్చాడు. ఓ దాక్షాయని, నీకు వందనం. నీ నోట ప్రవేశించి బయటికి వచ్చా. నీకు బ్రహ్మ వసగిన వరం కూడా నెరవేరింది. హనుమ బయటపడ్డాడు. సురస నిజరూపం దాల్చి ఇలా అంది. ఓ వానరోత్తమ, రామకార్యానికి వెళ్ళు. సీతాదేవిని రాముని కడకు చేర్చు. నీకు శుభముగాక అని ఆశీర్వదించింది. హనుమ మరలా ప్రయాణం సాగించాడు. మేఘాలను చీల్చుకొని పయనమైపోతున్నాడు. నలుపు, అగరం ఎరుపు, పసుపు, తెలుపు రంగులు కలిగి మేఘాలు ఆయనను ఆకర్షిస్తూ ప్రకాశిస్తున్నాయి.
హనుమ పదే పదే మేఘాలలోకి చొరబడుతూ మరలా బయటికి వస్తున్నాడు. వర్షాకాలంలో మేఘాల మధ్య సంచరించే చంద్రుడిలా హనుమ ఉన్నాడు. ఇలా నిరాధారంగా ఆకాశ మార్గంలో పయనం సాగుతూ ఉంది. ఎక్కడ చూసినా అతడే కనిపిస్తున్నాడు. రెక్కలగల మహాపర్వతంలా ప్రకాశిస్తున్నాడు. సింహిక ఒక రాక్షసి, కామరూపిణి. ఆకాశంలో పయనిస్తున్న హనుమను చూసింది, శరీరాన్ని పెంచింది. తనలో ఇలా ఆలోచించింది, ఇంతకాలానికి ఒక గొప్ప జంతువు నాకు దక్కనుంది. కడుపు నిండా కమ్మని ఆహారం తినబోతున్నా అంటూ హనుమచాయిను లాగడం మొదలుపెట్టింది. దీన్ని మారుతి గమనించాడు. సాగరంలో ఎదురుగాలిలో పయనించే నావవలి నేను వెనక్కలాగబడడం ఏమిటి, వింతగా ఉంది. హనుమ అన్ని దిశలు తేరిపార చూశాడు. సముద్రం నుంచి బయటికి వచ్చిన ఒక రూపాన్ని చూసి ఇలా అనుకున్నాడు, ఎంత ఆశ్చర్యం! మహాశక్తివంతమైన ఈ రాకాసి గురించి సుగ్రీవుడు ముందే చెప్పాడు. అది ఈ రాక్షసే అనుకుంటా, సందేహం లేదు. అది సింహిక అని గుర్తించాడు. వర్షాకాలంలో మేఘముల హనుమ శరీరం పెంచాడు. సింహిక హనుమను చూసింది. పాతాళలోయను పోలిన తన నోటిని తెరిచింది. వజ్రదేహుడైన హనుమ సింహిక నోటిలో వేగంగా చొరబడి ఆయువు పట్లన్నీ నశింపజేసి బయటకు వచ్చి మరలా ఆకాశానికి ఎగిరాడు. సింహిక ఆర్తనాదాలు చేసుకుంటూ సముద్రంలో పడిపోయింది. హనుమ సింహికను చంపేయడం బ్రహ్మ సంకల్పంలో ఒక భాగమే. సింహిక మరణాన్ని ఆకాశం నుంచి సిద్ధ గంధర్వాదులంతా చూసి ఇలా అన్నారు, ఓ వానరోత్తమ, ఈ మహాప్రాణిని సంహరించి మంచి పని చేశావు. ఇక నీకు ఇష్టమైన కళ్యాణకరమైన పని సాధించు. నీలాగా పట్టుదల, చిత్తశుద్ధి, దూరదృష్టి, సమయస్ఫూర్తి గల వారు వైఫల్యం చెందరు. ఆ తరువాత గంధర్వాదులు హనుమను గౌరవించారు. హనుమ మరల ఆకాశ మార్గం పట్టాడు. ఆవల తీరం దగ్గరకు చేరాడు. నలువైపులా పరీక్షగా చూశాడు. మొదట అతనికి వృక్ష సంపదతో కలకలలాడుతున్న ద్వీపం కనిపించింది. లంక దక్షిణ దిశకున్న మలయ పర్వతం అది. అందల తోటలు కనిపించాయి. సముద్రానికి సమీపంలో జలాశయాలు కనిపించాయి. అప్పుడు హనుమ మరల ఇలా అనుకున్నాడు, నా పెద్ద శరీరాన్ని, నా వేగాన్ని చూస్తే ఈ రాకాసి మోక ఆశ్చర్యపడుతుంది అనుకుంటూ శరీరాన్ని కుదించుకున్నాడు. జితేంద్రునికి మోహం తొలిగాక మామూలు మనిషి అయినట్లు హనుమ మరలా మామూలు స్వరూపం తెచ్చుకున్నాడు. ఆ తరువాత హనుమ సులభంగా దాటశక్యంగాని సాగరం దాటి లంకా మహానగరం చేరాడు. ఈ నగరం త్రికూట పర్వతం మీద ఉంది. హనుమ ఈ కొండపై కాలు మోపగానే వృక్షాలన్నీ జలజల ఆనందంతో పూలురాల్చాయి. హనుమ 100 యోజనాల సముద్రము దాటిన ఏమాత్రం అలుపు చెందలేదు. ఫలాలు, పుష్పాలతో కూడిన ఆ ఉపవనాలలో అటూ ఇటూ తిరిగాడు. అతనికి అక్కడ దేవదారు వృక్షాలు, కొండవాగు, ఖర్జూరం, నిమ్మ, కొండమల్లె, కడిమి, అరటి, వేగిస, కాంచన వృక్షాలు కనిపించాయి. మొగలిపూలు సువాసనలను వెదజల్లుతున్నాయి. గన్నేరు చెట్లు పూలభారంతో వంగాయి. పక్షుల కిలకిల రావాలు, గాలికి తల ఊపే చెట్లు కనిపించాయి. హంసలతో, కారండ పక్షులతో అలరారే చెట్లు, పద్మాలతో, కలువ పువ్వులతో ఆనందం కలిగించే చెట్లు, దిగుడు బావులు, పలు విహార ప్రదేశాలు, జలాశయాలను హనుమ కన్నులారా చూశాడు. ఈ లంకా నగరం కనువిందు చేస్తూ ఉంది. ఆ నగరం చుట్టూ అగడ్త ఉంది. అగడ్త నీటిలో పద్మాలు, కలువ పూలు ఉన్నాయి. సీతాపహరణం కారణంగా రావణుడికి భయం వేసిందేమో. లంకా నగరానికి మరింత రక్షణ కల్పించాడు. ధనుష్యులు చేబూరిన రాక్షసులు నగరం చుట్టూ నిలబడి ఉన్నారు. ఆ నగరంలో వీధులు విశాలంగా ఉన్నాయి. భవనాల ముందు పతాక ధ్వజాలు ఉన్నాయి. భవనాలు బంగార ప్రాకారాలు కలిగి ఉన్నాయి. వాకిళ్లకు బంగారు తోరణాలు కట్టి ఉన్నాయి. సన్నటి లతలు వేలాడుతున్నాయి. వాస్తవానికి లంకా నగరం స్వర్గములోని అమరావతి నగరాన్ని పోలి ఉంది. ఆ నగరం ఆకాశంలో తేలిపోతుందా అన్నట్లుగా ఉంది. హనుమ ఇక నగరంలో ప్రవేశించాలి. అది ముందున్న కర్తవ్యం. ఎలా? ఉత్తర ద్వారం తెరిచి ఉంది. ఇది లోనికి చొరబడేందుకు మార్గం అనుకున్నాడు. దోమ కూడా చొరబడకుండా రక్షక భటులు కాపలా ఉన్నారు. హనుమ లంకా నగరాన్ని కలయజూశాడు. నగరం దుర్భేద్యంగా ఉంది. అంగదుడు, సముద్రుడు, సుసేనుడు, మైందుడు, దివిదుడు మొదలైన మహావీరులకు మాత్రం ఈ మహానగరాన్ని జయించడం సాధ్యం. అంతేగాక సుగ్రీవుడు, కుశపరువుడు, జాంబవంతుడు, కౌతమూలుడితో పాటు నాకు కూడా ప్రవేశింపసాధ్యం అవుతుందేమో అని హనుమ అనుకున్నాడు. వానర శ్రేష్ఠుడైన హనుమ లంకలో ప్రవేశించే సమయంలో లంకాది దేవత లంకిని అతన్ని చూసింది. ముఖం కందగడ్డలా చేసుకొని లేచి నిలబడింది. భయంకరమైన శబ్దం చేసి ఇలా అంది, ఓ వానర, నగరం అంతటా రావణ బలగం కాపలా కాస్తుంది. నగరములోకి ప్రవేశించడం నీకు దుర్లభం. దాంతో హనుమ ఇలా అన్నాడు, ఇంతకు నీవెవరవి? వికృత నేత్రాలతో భయంకర రూపంతో ఎందుకున్నావు? నీవు ఈ మహానగర ద్వారం వద్ద నిలిచి ఉండేందుకు కారణం ఏమిటి? నన్నేల అడ్డగిస్తున్నావు? నన్నెందుకు బెదిరిస్తున్నావు అని
హనుమ అడిగాడు. అందుకు లంకినికి కోపం వచ్చింది. పౌరుషంతో ఇలా అంది, నేను మహాత్ముడు, రాక్షసరాజైన రావణుడి సేవకురాలను. ఈ నగరాన్ని రక్షించే బాధ్యత నాది. నన్నెవరూ ఎదిరించలేరు. నన్ను కాదని ఈ మహానగరంలోకి ప్రవేశించడం ఎవరికైనా అసాధ్యం. నా చేతిలో నీకు చావు తప్పదు. దాంతో హనుమ ఆమెను ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డాడు. శరీరాన్ని కొండంత పెంచి ఇలా అన్నాడు, లంకలోని తోటలను, ఉద్యానవనాన్ని, అడవులను, అక్కడ వరుసలు తీరి ఉన్న అందమైన భవనాలను, చక్కని దృశ్యాలను, వింతలను, విశేషాలను దర్శించాలనే కుతూహలంగా ఉంది. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు హనుమ మాటల లంకిని విని ఉక్రోషంతో బిగ్గరగా ఇలా అంది, చెడు బుద్ధిగల ఓ వానరాధమా, నేను రావణుడి పాలనలో, పోషణలో ఉన్నాను. నన్ను జయింపకుండా నీవు లంకానగరాన్ని చేరలేవు. దాంతో హనుమ కాస్త తగ్గాడు. వినమ్రంగా ఇలా అన్నాడు, ఓ లంకిని, ఈ మహానగరం కాస్త చూస్తాను. చూశాక నా దారిని నేను వెళ్ళిపోతాను అని హనుమ అన్నాడు. ఈ మాటలు లంకిని విని హనుమపై నమ్మకం కలగలేదు. పెద్ద ధ్వని చేసింది. తన అరచేత్తో హనుమను చాసి బలం కొద్దీ కొట్టింది. ఆపై హనుమ బాధతో పెద్ద కేక వేశాడు. తరువాత పట్టరాని కోపంతో ఎడమ చేతి పిడికిలి బిగించాడు. లంకినిని ఒక్క గుద్దు గుద్దాడు. ఈ ముష్టుఘాతంతో లంకిని ఏడుపు ముఖం పెట్టి భూమిపై పడిపోయింది. ఆ తర్వాత తెలివి తెచ్చుకుని ఇలా అంది, ఓ వానరవీరుడా, నన్ను అనుగ్రహించు, నన్ను కాపాడు. ధీరులైన మహాబలశాలురు స్త్రీవధ చేయరాదంటారు. నేను సాక్షాత్తు లంకాది దేవతను. నీ పరాక్రమానికి ఓడిపోయాను. నేను చెప్పే మాటలు విను. పూర్వం బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు. అదేమిటంటే, ఒక వానరుడు నిన్ను పరాక్రమం చేత జయిస్తే రాక్షస మోకలకు కీడు ముడుతుంది అని నీవు తెలుసుకో. నేను అనుకున్నట్లే జరిగింది. రాక్షసరాజైన రావణుడికి సీతాదేవి నిమిత్తంగా కీడు దాపురించింది. వినాశకాలం చేరువ అయ్యింది. కనుక ఓ కపివర, నీవు ఈ నగరంలో ప్రవేశించు. అనుకున్న కార్యం సాధించు. పరమ సాధ్వి జానకిని వెతుకు. నీకు శుభంగాక అంటూ ప్రాణాలు విడిచింది లంకిని. మహా తేజస్శాలి అయిన హనుమ ఉత్తమరాలైన లంకిని జయించాడు. ముఖద్వారం గుండా పోవడానికి అతనికి ఇష్టం లేదు. ప్రాకారం పైనుంచి లోపలికి దూకి లంకానగరంలో రాత్రివేళ ప్రవేశించాడు. అతను దిగేటప్పుడు ఎడంపాదం ముందు మోపాడు. మొదట ముత్యాలతో, పువ్వులతో విరాజిల్లుతున్న రాజమార్గంలో ప్రవేశించాడు. అక్కడ సౌధాల నుంచి సంగీత ధ్వనులు నివసిస్తున్నాయి. అక్కడ ఇల్లు ఐరావతాల వలె ఎత్తైనవై, స్వచ్ఛంగా వజ్రాలు పొదిగినవై అలరారుతున్నాయి. లంకానగరం ఆకాశమందలి మేఘమండలంలా ఉంది. హనుమ లంకానగరాన్ని చూసి ఎంతో ఆనందించాడు. హనుమ రాజమార్గంలో ఒక్కో సౌధం చూస్తూ ముందుకు నడిచాడు. ఇక ఇంటికంటే మరొకటి వేరువేరు ఆకృతులతో ఒప్పారుతూ ఉన్నాయి. అక్కడక్కడ స్వర్గంలో అప్సరసలలాగా గానము చేసే మధువతులైన స్త్రీల స్త్రిస్థాన స్వర, మధ్యమ, స్థార స్థాయిలలో మృదుమధుర సంగీతాన్ని హనుమ విన్నాడు. అంతేగాక బాగా ధనవంతుల ఇండ్లలో నడయాడుతున్న స్త్రీల వడ్డానపు గజ్జెల మోతలను, వారి కాలియందలి ధ్వనులను, వారు మెట్లపై నడిచేటప్పుడు కలిగే మధుర ధ్వనులను విన్నాడు. అక్కడక్కడ రాక్షస గృహాలందు యోధులు జబ్బలు చరుచుకోవడం చేత వచ్చే ధ్వనులు, సింహ గర్జనలు, మరికొన్ని ప్రాంతాలలో వేదమంత్రాల పారాయణం అతనికి వినిపించాయి. నగరం నడిబొడ్డున సేవా నివాసములో రాజమార్గములో గల సేనా బలగాన్ని, గూఢాచారుల దండును చూశాడు. అంతేగాక ఆ మహానగరంలో యజ్ఞ దీక్షలో నిమగ్నులైన వారిని, జడలు ధరించిన వారిని, జుట్టు గురిగించుకున్న వారిని, వృషభ చర్మాలను ధరించిన వారిని, దర్భలను పిడికిళ్లతో ధరించి వాటిని మంత్రించి ఆయుధాలుగా శత్రువులపై ప్రయోగించగల సామర్థ్యం గల వారిని, యజ్ఞశాలలో హోమం చేసి పలు శక్తులు పొంది గిట్టన వారిపై ప్రయోగించగల వారిని హనుమ చూశాడు. ఆయుధాలను, ఇనుప గుదియలను, దండాయుధాలను ధరించిన వారిని, ఒంటికంటి వారిని, ఒంటి చెవి వారిని, వేలాడుతున్న పొట్టలు, స్తనాలు గల వారిని, పొట్టివారిని, పొడుగువారిని కూడా హనుమ చూశాడు. అక్కడ రాక్షసులు ఎక్కువ లావు, అతి పీలగా లేక మధ్యస్థంగా ఉన్నారు. కొందరు వికృత రూపాలు గలవారు లేకపోలేదు. అంతేగాక ధ్వజాలు, పతాకాలు, రకరకాల ఆయుధాలు, బల్లేలు, పదునైన శూలాలు, పాసాలు చేబూనిన వారిని హనుమ తిలకించాడు. అంతఃపుర ప్రాంగణ మధ్య భాగంలో రావణుని కనుసన్నల కోసం ఎదురుచూసే వేలాది సైనికులు సిద్ధంగా ఉన్నారు. పిదప బంగారు సింహద్వారం గల రావణుని మందిరాన్ని చూశాడు. ఆ భవనం త్రికూట పర్వతం అగ్రభాగాన ఉంది. అది తెల్లని కమలాలతో కలకలలాడుతూ ఉంది. ఆ మందిరం చుట్టూ దుర్గమమైన ప్రాకారం నిర్మాణమై ఉంది. అట్టి దివ్య భవనాన్ని మారుతి కన్నులారా దర్శించాడు. రావణుని ప్రాసాదం స్వర్గ వైభవాన్ని తలపింపజేస్తుంది. కమ్మని వాద్యాలతో ప్రతిధ్వనిస్తూ ఉంది. అందమైన స్త్రీల ఆభరణాల ధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అతిరథాలతో, పల్లకీలతో, రకరకాల వాహనాలతో, విమానాలతో కనువిందు చేస్తూ ఉంది. ఇవిగాక గుర్రాలతోనూ
ఏనుగులతోనూ తెల్లని మేఘమలా కనిపించే 4 దంతాల భద్ర గజాలతో, మిత్తిల్లిన మృగాలతో, పలు రకాల పక్షులతో ఆ మందిరం మనోహరంగా ఉంది. ఎంతో అందమైన ముఖద్వారం రాక్షసులచే పలు రీతుల రక్షణ పొందుతూ ఉంది. ఇంతగా దుర్భేద్యంగా ఉన్న ఈ అంతఃపురంలోకి హనుమ ప్రవేశించాడు. ఆ తరువాత హనుమ ఆకాశం వైపు చూశాడు. చంద్రుడు చల్లని వెన్నెలలో హాయిని కూర్చుతున్నాడు. చల్లని కిరణాలు వెదజల్లుతున్నాడు. చంద్రుడు లోకములోని పాపుల దుఃఖాలను నశింపజేస్తాడు. సముద్రాన్ని ఉద్రేకపరుస్తాడు. సమస్త ప్రాణకోటికి, భూమండలానికి, వాయుమండలానికి కాంతినిస్తాడు. ఈ చల్లని కిరణాలను అందించే చంద్రుడు ఆకాశంపైకి వస్తుండగా హనుమ చూశాడు. ఈ చంద్రుడు భూలోకంలో మందరగిరి పైన, సాయం సంధ్యాకాలంలో సముద్రం మీద, అలలా నీటిలో పద్మాలపైన ప్రసరించే చంద్రకిరణాలను చూశాడు. వెండి పంజరంలో హంసలాగా, మందరగిరి గుహలో సింహంలాగా, మదపటేనుగులపై వీరునిలాగా ఆకాశములో చంద్రుడు కాంతి ప్రభలను వెదజల్లుతున్నాడు. వాడి కొమ్ములు గల వృషభంలాగా, ఎత్తైన శిఖరాల్లో గల మహాపర్వతంలాగా, బంగారు తొడుగులు గల దంతాలతో విలసిల్లే ఏనుగులలాగా, షోడచ కలలతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. లంకాపురి ఏనుగులు ఘేంకారంతో అలరారుతూ ఉన్నాయి. అందులో పూజ్యులు, పెద్దలు లేకపోలేదు. వ్యవహార జ్ఞానం గలవారు, ఆస్తికులు, మంచి స్వభావం గలవారు కొందరు ఉన్నారు. అలాంటి రాక్షసులను కూడా హనుమ చూశాడు. అలాగే సజ్జనుల గల సతులను, పతులపై వారికి గల ప్రేమానురాగాలు గలవారిని చూశాడు. ధర్మపరాయణులైన కొందరు కులసతులు ఎంతో సౌమ్యంగా ఉన్నారు. తమ భర్తలతో హాయిగా సంసార జీవనం చేస్తున్నారు. కొందరు విరహతాపానికి లోనైన వారు అక్కడ కనిపించారు. అయితే సౌందర్యరాశి, ధర్మ మార్గం అనుసరించేది, రాజవంశములో ఆవిర్భవించినది, వికసించిన తనువులతా గలది కోమలి అయిన సీతాదేవి మాత్రం కనపడలేదు. రాముని ఎడబాటు వలన దుఃఖిత అయినది, రాముడి దర్శనం కోసం పరితపించేది, రాముడి మనసులో స్థిరంగా నిలిచేది, మహిళలో మణిరత్నం అయిన సీత జాడ కనిపించలేదు. కన్నీరు మున్నీరుగా విలపించేది, అందమైన కనురెప్పల కలిగినది, మధురమైన కంఠస్వరం కలిగినది అయిన సీతాదేవి జాడ కనిపించలేదు. అస్పష్టమైన ఆకారం గల చంద్రరేఖలాగా, ధూళితో నిండిన బంగారు రేఖలాగా, గాలి తాకిడికి చెల్లాచెదురైన మేఘశకలంలాగా ఉండే సీతామాత కనిపించలేదు. అందుకు హనుమ చాలా బాధపడ్డాడు. దిక్కుతోచని వాడయ్యాడు, మందుడయ్యాడు. రావణుడి భవనాలలో వెతకసాగాడు. ఎక్కడా సీత జాడలేదు. ఎంతో బాధపడ్డాడు. రావణుడి భవనాలలో వెతికాడు. అయినా కూడా ఎక్కడా సీతామాత జాడ కనిపించలేదు. ఎంతో బాధపడ్డాడు. ఆ తర్వాత హనుమ సూర్యకాంతిలా ప్రకాశించే రావణుని అంతఃపురం సమీపించాడు. ఆ భవనాన్ని భయంకరమైన రాక్షసులు కాపాడుతున్నారు. ఆ భవనాన్ని చూసి మారుతి ఆశ్చర్యపడ్డాడు. ముఖద్వారం వెండి బంగారాలతో నిర్మితమైంది. అది పలు అంతస్తులతో ఉంది. ద్వారాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. రావణ మందిరం సమీపంలో అలుపు ఎరిగిన వీరులు, శూరులు, మదుపుటేనుగులను ఎక్కి ఉన్నారు. అలాగే గుర్రాలు ఎక్కిన వారు, రథాలు ఎక్కిన సేన సిద్ధంగా ఉంది. అక్కడ రథాలకు వెండి బంగారు తొడుగులు ఉన్నాయి. అవి అటూ ఇటూ ధ్వనులు చేస్తూ సంచరిస్తున్నాయి. ఏనుగుల దంతాలకు వెండి బంగారు తొడుగులున్నాయి. అక్కడ భవనాల్లో అనేక రత్నాలు పొదిగి ఉన్నాయి. ఆ భవనాలలో జింకలు, సారీకాది పక్షి సంతతి వేల సంఖ్యలో ఉన్నాయి. రావణ భవనంలో వనితలు ఆనందంతో డోలలాడుతున్నారు. విలువైన ఆభరణాలు పెట్టుకుని ఉన్నారు. ఆ నగలు సముద్రపు అలలలాగా కమ్మని ధ్వనులు చేస్తున్నాయి. ఆ భవనాల నుంచి అగరు, చందనాది సువాసనలు బయటికి వస్తున్నాయి. అందులో రాక్షసుల నిత్యార్చనలు, పర్వదినాలందు హోమ కార్యాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. రావణ భవనం విశాలమైనది. రత్నాలు పొదిగిన పైకప్పు ఉంది. అలాంటి రాజప్రసాదాన్ని హనుమ సందర్శించాడు. ఏనుగులతో, గుర్రాలతో అత్యంత సుందరంగా ఉంది ఆ రావణ భవనం. హనుమ రావణుడి సౌదాలను తిలకిస్తూ నగరమంతా కలియ తిరిగాడు. ముందు ప్రహస్తుని భవనం మీదకి, తరువాత మహాపార్షుని గృహం మీదకి, తరువాత కుంభకర్ణుని ప్రాసాదం మీదకి, ఆ తరువాత విభీషణుడు, విరూపాక్షుడు, విద్యజ్ఞుడు, విద్యనాల్ముడు, వజ్రద్రంష్టుడు మొదలైన వారి భవనాల మీదకి ఎగిరాడు. ఆ తరువాత శకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి మొదలైన వారి భవనాలపైకి ఎగిరాడు. ఆ తర్వాత హనుమ రాక్షస సంపదను కన్నులారా చూశాడు. అక్కడ స్త్రీ సమూహాలను చూశాడు. ఇందులో కొందరు స్త్రీలు శూలాలు, ఇనుప గుదియలు పట్టుకున్నారు. అక్కడే హనుమ వివిధ ఆకారాల గల పల్లకీలను, చిత్ర విచిత్రాలైన పొదరిండ్లను, చిత్రహాల గృహాలను, విలాస మందిరాలను, దేవదారు వృక్షాలతో కూడిన క్రీడా పర్వతాలను, పగల నివసించే విలాస భవనాలను చూశాడు. మొత్తం మీద ఆ భవనం సూర్యకాంతిలా వెలుగొందుతూ ఉంది. అది కుబేరుని ప్రాసాదములాగా విలాసంగా ఉంది. గదులు అందంగా తీర్చిదిద్ది ఉన్నాయి. వందల సంఖ్యలో మహిళామణులందున్నారు. అది హనుమ ప్రవేశించిన భవన సౌరభం. రావణుడు హాయిగా విశ్రాంతి తీసుకునే గదులు, ఆయుధశాలలను,
చంద్రశాలలను హనుమ చూశాడు. ఆ గృహాలన్నీ సుప్రసిద్ధ శిల్పిమయుడే నిర్మించాడా అన్నట్లున్నాయి. ఆ మందిరంలో హనుమ పుష్పక విమానాన్ని కూడా చూశాడు. అది ఎంతో అందంగా ఉంది. కనులు మిరమిట్లు గొలుపుతూ ఉంది. అది రావణుని హోదాకు తగినట్లుగా ఉంది. వివిధ రత్నాలతో ప్రకాశిస్తూ ఉంది. అక్కడ విమాన రూపంలో గల ఏర్పాట్లు చూశాడు. అది భూతల స్వర్గంలా ఉంది. ఆ భవనములో ఉత్తమ స్త్రీలు ఉన్నారు. ఆ భవనం కాంతివంతమైన తోరణాలతో కూడిన మేఘంలా ఉంది. హంసలు ఆకాశములో మోసే బ్రహ్మాది పుణ్యమూర్తులు ఎక్కే విమానముల శోభాయమానంగా ఉంది. పుష్పక విమానంపై పలు దృశ్యాలు చిత్రించి ఉన్నాయి. ఆ చిత్రాలలో వేసిన కొలను ఇంకా అద్భుతంగా ఉంది. ఆ పుష్పక విమాన కాంతులు దశ దిశలా వ్యాపిస్తున్నాయి. ఆ విమానంపై వెండితో పగడాలతో చెక్కిన బొమ్మలు, వివిధ మనులచే చిత్రితాలైన సర్పాలు, మంచి అంగసౌష్ఠవం కలిగిన గుర్రాలు, దానిపై మంచి రెక్కల గల పక్షులు విలాసవంతమైన భంగిమలతో అలంకృతమై వంపు సొంపులతో అలరారుతూ ఉంది. విమానపు రెక్కలపై పగడాలతో పూలు, బంగారంతో పుష్పాలు చెక్కి ఉన్నాయి. పర్వతములా ఆహ్లాదకరంగా ఉన్న ఆ పుష్పక విమానాన్ని హనుమ చూశాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆ తర్వాత హనుమ లంకాపురిలో సంచరింపసాగాడు. అయినా జానకి కనిపించలేదు. అందుకు విచారించాడు. అయినా పట్టు వదలలేదు. ధర్మ మార్గం వీడలేదు. సంకల్పములో మార్పు లేదు. రకరకాల ఆలోచనలు వెన్నంటుతూ ఉన్నాయి. బాధతో పలు విధాల ఆలోచింపసాగాడు. లంకానగరంలో హనుమ పుష్పక విమానాన్ని పోలిన ఒక మహాభవనాన్ని చూశాడు. ఆ భవనం చుట్టూ పలు భవనాలు ఉన్నాయి. భవనం అర్ధయోజనం వెడల్పు, 1 యోజనం పొడవు ఉంది. హనుమ విదేహ ప్రభువు కుమార్తె విశాల నేత్రాలు గల సీతను వెతకడం ప్రారంభించాడు. అయితే ఆ మహాభవనం ఆయుధాలు ధరించి ఏనుగుపై ఎక్కిన సైనికుల పరిరక్షణలో ఉంది. ఆ మహాప్రాసాదములో రాక్షస స్త్రీలైన రావణుడి పత్నులు ఉన్నారు. రావణుడు తన బలపరాక్రమం చేత బలవంతంగా తెచ్చిన రాజకన్యలు ఉన్నారు. అందులో ధనవంతుడైన కుబేర భవనం నందలి సంపద, వైభవం, దివ్యమైన అశ్వం వాహనంగా గల ఇంద్రుని ఐశ్వర్య శోభలను కలిగి ఉంది. ఇవన్నీ రావణుని భవనములో ఉన్నాయి. అంతేగాక రావణుని పుత్రులు, సోదరులు, మంత్రులు ఇళ్లల్లో సోయగాలు, యముణ్ణి, వరుణిని సముద్రిగా గల సంపదతో సమానం అనడం కంటే అంతకంటే గొప్పవే అనడం బాగుంటుంది. ఈ మహాప్రాసాదం మధ్య మహా విచిత్ర భవనం ఉంది. అది మదించిన ఏనుగుల ప్రతిమలతో అద్భుతంగా ఉంది. దాన్ని మారుతి చూశాడు. విశ్వకర్మ బ్రహ్మదేవుని కోసం పుష్పకం అనే పేరుగల విమానాన్ని సర్వవిధాలైన రత్నాలతో నిర్మించి ఇచ్చాడు. ఆ తర్వాత కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహంతో ఆ పుష్పక విమానాన్ని కానుకగా పొందాడు. అయితే రావణుడు తన పరాక్రమం చేత కుబేరుని జయించి పుష్పక విమానాన్ని తన వశం చేసుకున్నాడు. ఆ పుష్పక విమాన స్తంభాలు వెండి, బంగారంతో తయారు చేసి ఉన్నాయి. వాటిపై క్రీడా మృగాల బొమ్మలు చిత్రించి ఉన్నాయి. అవి వెలుగులను చిమ్ముతూ కనువిందు చేస్తున్నాయి. దాని శిఖరం ఆకాశం తాకుతున్నట్టుగా ఉంది. దాన్ని విశ్వకర్మ తయారు చేశాడు. ఆ పుష్పక విమానం అగ్ని జ్వాలల సూర్యుని వెలుగులా ప్రకాశిస్తూ ఉంది. దాని మెట్లు బంగారంతో చేసి ఉన్నాయి. దాని కిటికీలు బంగారంతో స్ఫటికాలతో నిర్మించి ఉన్నాయి. దాని వేదిక సింహాల ద్వీపములో లభించే మహానీలాలతో, ఇంద్రనీలాలతో పొదిగి ఉంది. అందులో నేలభాగం పగడాలతో, మనులతో, ముత్యాలతో మెరుస్తూ ఉంది. ఆ పుష్పక విమానాన్ని హనుమ ఎక్కాడు. ఆ తర్వాత మారుతి అక్కడ ఒక పానశాలను చూశాడు. నారీమణులు రాత్రి పొద్దుపోయే వరకు మద్యపానంలో, క్రీడా వినోదాలలో అలసి సొలసి తూలుతూ నిద్రలోకి ఒరిగిపోయాడు. వారి ఆభరణాలు అటూ ఇటూ చెదిరిపోయాయి. కొందరు పెట్టుకున్న తిలకం చెదిరింది. కట్టుకున్న బట్టలు తొలగిపోయాయి. ఇక్కడ స్త్రీలు రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వుల కాంతులను, రావణునిపై మోహం చేత వచ్చిన రాక్షస కన్యలు ఉన్నారు. కొందరు స్త్రీలు రావణునిచే అపహరింపబడిన వారు. ఇంతమందిలోనూ కూడా హనుమకు సీతామాత కనపడలేదు. సీతాదేవి ఉత్తమ సాధ్వి, ఇది నిజం. రాముడు ఉన్నత వంశంలో జన్మించాడు. రావణుడు శివభక్తుడు. అయినా అనుచితమైన ఈ పాడు పని చేశాడు. ఇది ఎంతో విచారకరం అనుకుంటూ హనుమ చింతించాడు. సీతామాత జాడకై హనుమ వెతికని చోటంటూ లేదు. చివరకు రావణుని సైనాగారానికి వెళ్ళాడు. ఆ సైనాగారం రత్నాలతో, స్ఫటికాలతో పొదిగి ఉంది. దంతపు పనితనంతో వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆసనాలున్నాయి. అది దేవలోకంలోని సైనాగారం పోలి ఉంది. సైనాగారంపై భాగములో పువ్వులతో అలంకరించిన చిత్రం ఉంది. కొందరు పరిచారికలు విసనకర్రలు చేతబూని విసురుతూ ఉన్నారు. పరిసరాలు సుగంధ భరితంగా ఉన్నాయి. ఆ సైనాగారములో రాక్షసరాజు రావణుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండడం హనుమ చూశాడు. అతడు నల్లని మేఘంలా ఉన్నాడు. అతని కర్ణకుండలాలు మెరుస్తున్నాయి. పెద్ద చేతులు కలిగి ఉన్నాడు. బంగారు జరీ వస్త్రం ధరించాడు. సువాసనలు వెదజల్లే చందనాన్ని పూసుకున్నాడు. విలువైన ఆభరణాలు ధరించాడు.
మందు పుచ్చుకున్నాడు, స్త్రీలను అనుభవించాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. అలాంటి రావణుని హనుమ చూశాడు. ఛీ, ఇతడు పరస్త్రీని అపహరించి తెచ్చాడు, దుర్మార్గుడు, ఇతనికి దూరంగా ఉండాలి అనుకుంటూ దూరంగా వెళ్ళాడు. ఆ మందిరంలో ఎందరో సౌందర్యవతులైన స్త్రీలను చూశాడు. అందులో ఒక స్త్రీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెయ్యిపై నిద్రిస్తూ ఉంది. ఆమె మంచి ముత్యాలు పొదిగిన ఆభరణాలు ధరించి ఉంది. తన కాంతులచే ఆ మహాభవనాన్ని ప్రకాశింపచేస్తున్నదా అన్నట్లు ఉంది. బంగారు నగలు ధరించిన ఆ మహిళను హనుమ దూరంగా చూశాడు. ఆమె రావణుని ఇష్టసఖి, అంతఃపురానికి పట్టమహిషి, సర్వలంకార శోభిత అయిన మండోదరి. మిరిమిట్లు గొలిపే వెలుతురు వల్లనేమో ఆ సౌందర్యరాశిని సీతాదేవి కావచ్చని హనుమ భ్రమించాడు. దాంతో అతని ఆనందానికి హద్దులే లేవు. అటూ ఇటూ గంతులు వేశాడు, తోక ఆడించాడు, భుజాలు ఎగరేశాడు, పాటలు పాడాడు, స్తంభంపైకి ఎక్కి ఎగబాకాడు, మళ్ళీ కిందకి దూకాడు. ఇవన్నీ అతని స్వామి భక్తికి నిదర్శనాలు. ఆ తరువాత హనుమ కాస్త దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ కనిపించింది సీతామాత కాదు, మరో సాధ్వి. అతని భ్రమలు తొలగిపోయాయి. హనుమ మరల వెతకడం ప్రారంభించాడు. వాస్తవానికి అది మరో పానశాల. కొందరు స్త్రీలు మధుపానంతో మత్తెక్కి ఉన్నారు, మరికొందరు ఆటపాటలతో అలసిపోయారు, కొందరు ఆసనాలపై కూలబడి నిద్రలోకి ఒరిగిపోయారు, కొందరు తమ అందచందాల గురించి సరసాలు ఆడుకుంటున్నారు. ఈ పానశాలలో మాంసభోజనం ఘుమఘుమలాడుతూ ఉంది. పెరుగుతో చేసిన వంటకాలు చూశాడు, పచ్చళ్ళు, పానీయాలు చూశాడు. ఇవన్నీ బంగారు పాత్రలో పెట్టి ఉన్నాయి. ఇక్కడ బంగారంతో చేసిన కొమ్ము చెంబులు, వెండి, బంగారు కడవల నిండా మద్యం మెండుగా ఉంది. అక్కడ చల్లని చందనం, చెరకరసంతో, తేనెతో సిద్ధం చేసిన మద్యం, సువాసనలు వెదజల్లే పొగలు ఉన్నాయి. నిద్రిస్తున్న అక్కడ నారీజనం ముకులించుకొన్న పద్మాలులా ఉన్నారు. ఆ పరిసరాలు, వాతావరణం ఏవీ హనుమకు రుచించలేదు. అతని పనిలో అతనున్నాడు. సీతాన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. రావణ అంతఃపురంలో అందమైన స్త్రీలు కనిపించినా ఏమాత్రం హనుమ మనసు చెదరలేదు. హనుమకు గొప్ప మనోనిబ్బరం ఉంది. ఏకాగ్రత చిత్తం గలవాడు, కర్తవ్య పారాయణుడు, స్వామి భక్తుడు. అతనికి ఆ దృష్టి లేదు. అతనిది ధర్మదృష్టి. ధ్యాసంతా సీతామాత జాడ మీదే. కానీ ఏం ప్రయోజనం? సీతామాత కనిపించలేదు. హనుమ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సీతాదేవి కనిపిస్తుందా లేదా సందేహం పీడిస్తూనే ఉండేది. ఎన్నో మంచి గుణాలు కలిగిన హనుమ తన ప్రయత్నం తాను కొనసాగించాడు. పానశాల నుండి బయటికి వచ్చాడు. అంతఃపురంలో వెతకడం ప్రారంభించాడు. హనుమ సీతన్వేషంలో ఉన్నాడు. కాస్త నిస్పృహ చెందాడు. అయినా పట్టు విడవలేదు. మరలా ఆలోచనలో పడ్డాడు. ఎంత వెతికినా సీత కనిపించలేదు. ఆమె తన ప్రాణాలు తానే తీసుకుని ఉండవచ్చు. కానీ అలా జరగదు. జానకీదేవి ధర్మ మార్గం అనుసరిస్తుంది. ఆమెకు శీలం ముఖ్యం. ఆమె పతివ్రత శిరోమణి. దుష్ట ప్రవృత్తి కల రాక్షసరాజు ఆమెను బలాత్కారం చేయబోయి ఉంటాడు. ఆమె అంగీకరించదగాక అంగీకరించదు. అందుచేత కోపిష్టి రావణుడు ఆమెను చంపేసి ఉంటాడు. లేదా ఆమె రాక్షస స్త్రీల వికార స్వరూపం చూసి కనబడకుండా దాక్కుని ఉండవచ్చు. లంకలో హనుమకు అంగదుడు తదితర వానరులు సాయపడ్డారు. అయినా సీత జాడ కనబడలేదు. పురుష ప్రయత్నం దాదాపు విఫలమైనట్లే. సీతామాత జాడ తెలియకుండా సుగ్రీవుని వద్దకు వెళ్ళకూడదు. వెళ్తే తీవ్ర దండన విధిస్తాడు. సముద్రాన్ని లంఘించి వచ్చిన ఫలితం కనిపించలేదు. తిరిగి వెనక్కి వెళితే వానరులంతా చుట్టూ చేరి, ఓ వీరుడా, వారధి దాటి లంక చేరి ఏమి చేశావు అని అంటారు అని హనుమ మదనపడ్డాడు. ఇంకా మిగిలిన ప్రదేశాలు వెతికేందుకు నిర్ణయించుకున్నాడు. నిరాశ పడకూడదు అనే గుండె దిటవు చేసుకున్నాడు. తొలి దశలో లంకలోని పానశాలలు, పుష్పగృహాలు, చిత్రశాలలు, క్రీడా మందిరాలు, గృహ ఉద్యానవనాలు వెతికాడు. రెండో దశలో భూగర్భ గృహాలు, దేవాలయాలు, విహారార్థం నగరానికి దూరంగా నిర్మించిన భవనాలు వెతుకుదాం అనుకున్నాడు. అంతేగాక ప్రాకారాల మధ్య గల వీధులను, 4 కూడళ్ళు, మహావృక్షాలను, వేదికలను, దిగుడు బావులను, సరస్సులను, చిన్న చిన్న నీటి గుంటలను చూశాడు. నగరం లోపల బయట రాక్షస స్త్రీలు, విద్యాధర స్త్రీలు, మంచి రూపం గల నాగకన్యలు, ఇలా ఎందరినో చూశాడు. కానీ సీతామాత మాత్రం కనిపించలేదు. హనుమ దిగులు పడ్డాడు. ఆలోచనలో మునిగిపోయాడు. సీత కనిపించలేదు. అతను వెనక్కి తిరిగి వెళితే జరిగే పరిణామాలను హనుమ ఊహించుకున్నాడు. రామచంద్ర ప్రభువు జీవితం చాలిస్తాడు. వారి సోదరుడు లక్ష్మణుడు ప్రాణాలు విడిస్తాడు. వారి సోదరులు భరత శత్రుఘ్నులు మిగలరు. కౌసల్య, కైక, సుమిత్రామాతలు అసువులు చాలిస్తారు. వానర ప్రభువు సుగ్రీవుడు తనువు చాలిస్తాడు. అతని భార్య రుమ ప్రాణాలు కోల్పోతుంది. వాలి, అతని భార్య తార జీవించరు. ఇలా ఎందరో నరవానర మహావీరులు ప్రాణత్యాగం చేస్తారు. ఇక్ష్వాకు వంశం నశిస్తుంది. వానర రాజ్యం అంతమవుతుంది. ఇదంతా నా అసక్తత వలనే జరుగుతుంది కదా. కనుక సీతామాత కనిపించే వరకు లంకలోనే ఉందామనుకున్నాడు హనుమ. మరొక ఆలోచన హనుమ మనసులో మెదిలింది. రావణుడు సీతాదేవితో సముద్రం మీదుగా ప్రయాణం చేసే సమయంలో ఈమెక్కడైనా జారిపడిపోయిందేమో,
లేదా సీతామాత అగ్నికి ఆహుతయిందేమో అనుకున్నాడు. అయితే సీతామాత లంకలోనే ఉందని, జీవించే ఉందని చెప్పిన సంపాతి మాటలలో నమ్మకం కలిగింది. ఎదురుగా అశోకవనం ఉంది. అందులో మహావృక్షాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ వైపు పోలేదు. ఆ వైపు వెళ్ళాలి అనుకున్నాడు. అష్టాది దేవతలను ప్రార్థించాడు. ఏకాదశ రుద్రులకు నమస్కరించాడు. అశ్విని దేవతలకు ప్రణతులు అర్పించాడు. మరుత్తులను తలుచుకున్నాడు. తుదకు రామచంద్ర ప్రభువుకు, సీతామాతకు, లక్ష్మణుడుకు, రుద్రునికి, ఇంద్రునికి, యమునుడికి, వాయుదేవునికి, చంద్రునికి, సూర్యుడికి ప్రణామాలు అర్పించాడు. అందరితో పాటు సుగ్రీవుడికి నమస్కరించాడు. అశోకవనములో కాలు పెడదాం అనుకున్నాడు. నలుదిక్కుల కలయ చూశాడు. కర్తవ్యం గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎవరికీ కనబడకుండా సూక్ష్మరూపం ధరించాడు. అశోకవనములో ప్రవేశించాడు. అది వసంత ఋతువు. పుష్పాలు విచ్చి స్వాభాయమానంగా ఉన్నాయి. అందులో మహావృక్షాలు ఉన్నాయి. ఎత్తైన మర్రి చెట్లు, అందమైన అశోక వృక్షాలు, విరబూసిన పొన్న చెట్లు, మామిడి చెట్లు, ఇలా ఎన్నో ఉన్నాయి. హనుమ చిత్ర విచిత్రంగా ఉన్న వృక్షవాటికలో ప్రవేశించాడు. అది పక్షుల కిలకిల రావాలతో అలరారుతూ ఉంది. వెండి, బంగారు వన్నెగల చెట్లతో విలసిల్లుతూ ఉంది. పలు రంగుల లేళ్లతో సూర్యభానుడి ఉదయ కాంతిలా తేజరిల్లుతూ ఉంది. అంతేగాక మత్తిల్లిన కోకిలలు, గండు తుమ్మెదలు, హాయిగా విహరించే నెమళ్ళు అక్కడ మెండుగా ఉన్నాయి. హనుమ మహావృక్షాలపై చేరాడు. అటూ ఇటూ చెట్ల కొమ్మలపై గంతులు వేశాడు. అందుకు పువ్వులన్నీ జలజల క్రింద రాలాయి. ఆపై కొన్ని వృక్షాలు బోదిలయ్యాయి. అవి జోదములో ఓడిపోయి బట్టలను సైతం పోగొట్టుకున్న జోదరల్లా ఉన్నాయి. హనుమ చెట్లపై నుంచి క్రిందకు చూస్తే దిగుడు బావులు కనిపించాయి. బావుల మెట్లు పాలరాతితో నిర్మితమై ఉన్నాయి. వాటిపై ముత్యాలు, పగడాలు తాపి ఉన్నాయి. బావుల ఒడ్డుపై సంపెంగా పొన్న చెట్లున్నాయి. ఆ సమీపంలో సరస్సులున్నాయి. అవి వికసించిన కలువలతో భాషిల్లుతున్నాయి. చక్రవాకం, వానకోయిల పక్షుల కోతలతో మనోహరంగా ఉన్నాయి. దిగుడు బావులకు నలువైపులా పిల్ల కాలువలు ఉన్నాయి. కాలువలలో జలం అమృతతుల్యం. కాలువ గట్లపై ఎత్తైన చెట్లు ఉన్నాయి. ఆ వనములో చల్లని నీరు గల సరస్సును హనుమ చూశాడు. సరస్సు పరిసరాలు చెట్లు గుబురుగా పెరిగి ఉన్నాయి. నీడ వికసించనంతగా ఎదిగి ఉన్నాయి. ఆ వనములో సింసుపా వృక్షం ఉంది. దాని చుట్టూ దట్టంగా లతలు పెరిగి ఉన్నాయి. చెట్టు చుట్టూ బంగారంతో చేసిన వేదిక ఉంది. ఈ వృక్షానికి చిరుగంటలు ఉన్నాయి. కాస్త గాలి వేస్తే చాలు ఈ గంటలు సున్నితమైన ధ్వని చేస్తూ ఆహ్లాదం కలిగిస్తాయి. ఇది చూసి హనుమ ఆశ్చర్యపడ్డాడు. ఆ వృక్షంపై కొమ్మల పువ్వులతో విరబూసి ఉన్నాయి. కొన్ని కొమ్మలపై చిగుళ్ళు, మొగ్గలు ఉన్నాయి. మారుతి సింసుపా వృక్షం ఎక్కాడు. ఇలా అనుకున్నాడు, ఇక్కడ వాతావరణం బాగుంది. ఇలాంటి పరిసరాలు సీతామాతకు చాలా ఇష్టం. ఆమె వన సంచారములో దక్షురాలు. భర్త వియోగం వలన కలిగిన దుఃఖం ఈ పరిసరాల వలన కొంత ఉపశమనం కాగలదు. సీతామాత ఇక్కడ లభ్యం కాగలదు. హనుమ చెట్ల కొమ్మలతో దట్టమైన ఆకుల మధ్య దాగి ఉండి అన్ని దిక్కుల చూస్తూ ఉన్నాడు. అశోకవనం ఎంతో శోభాయమానంగా ఉంది. ఎటు చూసినా గుబురుగా పెరిగిన ఎత్తైన చెట్లు, సువాసనలు అందించే పూల చెట్లు, మృగాలు, పక్షులు ఆ వనములో ఉన్నాయి. ఇది ఇంద్రుని నందనవనంలా ఉంది. ఈ అశోకవనములో తానున్న ప్రదేశానికి సమీపములో ఎత్తైన ఒక మహాప్రసాదాన్ని హనుమ చూశాడు. ఆ మహాప్రసాదానికి 1000 స్తంభాలున్నాయి. తెల్లని కాంతులతో మిలమిల మెరుస్తూ ఉన్నాయి. ఆ భవనం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంది. ఇంతలో హనుమ మలిన వస్త్రాలు ధరించిన ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు. ఆమె చాలా బలహీనంగా ఉంది. ఉపవాసంచే కృషించిపోయింది. శుక్లపక్ష ప్రారంభంలో చంద్రుని వలె స్వచ్ఛంగా ఉంది. ఆ దీనురాలి కంటతడి ఉంది. నిట్టూర్పులు విడుస్తూ ఉంది. ఆమె ఒక పట్టుచీర ధరించి ఉంది. పద్మాలు లేక బురదతో కూడిన సరస్సులా ఆమె ఉంది. ఆమె కేశాలు సంస్కారం లేక కటి ప్రదేశం వరకు వేలాడుతున్నాయి. కన్నులు విశాలంగా ఉన్నాయి. ఆమె సీతామాత అని హనుమ భావించాడు. ఆమె తరచూ ప్రార్థనల్లో నిమగ్నమవుతూ ఉంది. తపోనియమం పాటిస్తూ ఉంది. భయానికి లోనై ఉంది. ఇతరులను దరిచారనీయడం లేదు. భర్త ఎడబాటుకు వ్యధ చెందింది. అబలగా ఉంది. జింకపిల్లలాగా అటూ ఇటూ బిత్తరచూపులు చూస్తూ ఉంది. ఆమె వదనం బాధతో నిండి ఉంది. ప్రసన్నంగా లేదు. కారు మేఘాలు కప్పిన పూర్ణచంద్రుడిలా ఉంది. ఆమెను చూశాక హనుమకు పలు సందేహాలు కలిగాయి. ఈమె సీతామాత అవునా కాదా అని సీతామాతను మరోసారి తేరిపార చూశాడు. సౌశల్యవతి, జనకసుత, విశాలాక్షి ఈమె అనుకున్నాడు. జానకీదేవి ధరించే ఆభరణాలన్నీ చెట్ల కొమ్మలకు వేలాడుతున్నాయి. చక్కన పనితనంతో రూపొందించిన కర్ణకుండలాలు, స్వాధ్రాంష్టులు అనే పేరుగల శ్రవణాభరణాలు, మణులు, పగడాలు పొదిగిన హస్తాభరణాలు చిత్ర విచిత్రమైన చెట్లకు వేలాడుతున్నాయి. వీటిని హనుమ చూశాడు. ఆనాడు రావణుడు సీతామాతను అపహరించుకుపోయే సమయంలో ఋష్యముఖ పర్వతం మీద నుండి జారి విడిచిన ఆభరణాలు ఇవేనని హనుమ ఊహించాడు. సీతాదేవి అతిలోక సుందరి, శ్రీరాముడు పురుష మోహనకారుడు. ఒకరి మనసులో మరొకరి ఆకృతి నిలిచి ఉంది కనుక ధర్మాత్ములైన వారిరువురు
ఇన్ని కష్టాల కడలిలోనూ జీవించగలుగుతున్నారు. ఇట్టి స్థితిలో శ్రీరాముడు ధైర్యం కలిగి ఉండడం ప్రశంసార్హం. ఇలా అనుకొని హనుమ రామచంద్ర ప్రభువుని స్మరించాడు. సకల గుణాభిరాముడు లోకవంద్యుడు అయిన ప్రభువును తలచుకొని హనుమ మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు. సీతామాత పరిస్థితి చూసి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ధర్మపత్ని సీతామాత కష్టాల పాలయ్యింది. విధిని తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు కదా. రామచంద్ర ప్రభువు అరివీర భయంకరుడు, వనవాసములో విరాధురుడు అనే రాక్షసుని హతమార్చాడు. అంతేకాదు 14,000 మంది రాక్షసులు అగ్నితుల్యాలైన రామబాణానికి బలయ్యారు. ఆ కోవలో శిరుడు, త్రిశురుడు, దుషణుడు మట్టి కరిచారు. ఇక వాలివద సరే. శ్రీరాముల వారు తలచుకుంటే సముద్రం చుట్టూ ఉన్న భూమండలాన్నే కాదు సకల లోకాలను సైతం జయించగలరు. అంతటి వీరుడు మా ప్రభువు అనుకున్నాడు హనుమ. రావణుడు పెట్టే కష్టాలన్నింటినీ సీత భరిస్తూ తమాయించుకుని మంచి రోజుల కోసం జీవిస్తూ ఉంది. కామాలను భోగాలను పరిత్యజించి సీతామాత రామచంద్ర ప్రభువుని చేరే కోరికతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉంది. ఆమె తన ఎదుటి గల రాక్షస స్త్రీలను చూడడం లేదు. అక్కడ వెళ్ళవిరిసిన పుష్ప ఫలవృక్షాలను చూడడం లేదు. తన మనసు నిండా శ్రీరాముడినే నింపుకుంది. అతడిని ప్రార్థిస్తూ ఉంది. ఆభరణాలు ఎన్ని ఉన్నా వాటి వంక చూడడం లేదు. పతియే పరమభూషణం అనుకుంటూ ఉంది. రామచంద్ర ప్రభువు ఈమె ఎడబాటు సహించలేకపోయాడు. దుఃఖంలో పూర్తిగా కుంగిపోలేదు. ప్రాణాలు చిక్కబొట్టుకుని ఉన్నారు. తన బలాక్రమాలు ప్రదర్శించే సరైన అదును కోసం ఎదురు చూస్తున్నారు. సీతామాత మంచు పొరలచే దెబ్బతిన్న పద్మలత వలె ఏమాత్రం కాంతి లేకుండా పలు ఇడుములకు గురి అవుతూ తోడులేని చక్రవాకంలా దీనదశకులోనయ్యింది. రామభక్తుడు హనుమ పరిస్థితులను పరిసరాలను విపులంగా పరిశీలించాడు. మనసులో సంఘటనలు బేరీజు వేసుకున్నాడు. ఈమె సీతయే అని నిశ్చయించుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. తరువాత కార్యక్రమం ఆలోచనలో పడ్డాడు. హనుమ సీతాదేవిని దగ్గరకు వెళ్ళి చూద్దామనుకున్నాడు. కానీ ఆమె చుట్టూ భయంకర ఆకారంతో వికారంగా రాక్షస స్త్రీలు ఉన్నారు. వారు ఇనుప గుదియలు, శూలాలు చేతబట్టి ఉన్నారు. నిరంతరం మదిరాపానములో మునిగి ఉన్నారు. మాంసభక్షణం చేస్తూ ఉన్నారు. వారిని చూస్తే గగురుబాటు కలుగుతుంది. రాక్షసులు చెట్టు చుట్టూ కూర్చుని ఉన్నారు. సీతామాత చెట్టు క్రింద దిగులుగా కూర్చుని ఉంది. జానకిని చూసిన హనుమ మహానంది భరితుడయ్యాడు. ఆమె వన్ని తరిగి నిస్తేజంగా ఉంది, దీనంగా ఉంది, దిక్కు తోచకుండా దిగులు పడుతూ ఉంది. జుట్టు ధూళితో నిండి ఉంది. భర్త దర్శనం కాక నిరాశతో ఉంది. ఏనుగుల గుంపుకు దూరమైన ఆడ ఏనుగులాగా ఏకాకిగా ఉంది. ఆమె శరీరం శృతి చేయని వీణలాగా శోభ తగ్గి ఉంది. ఆమె మనసు ప్రభువునందే లగ్నమై ఉంది. ఇతరుల మాటలు ఆమె చెవికి ఎక్కడం లేదు. ఆ సమయంలో ఆమె హనుమను చూసింది. ఆమెకు తన భర్త రామచంద్ర ప్రభువు పరాక్రమం తెలుసు. ఆమె ఎవరినీ లెక్క చేయలేదు. నేత్ర సౌందర్యం గల సీతాదేవిని ఆమె శీలమే ఆమెను రక్షిస్తుంది. ఆమె వేడి నిట్టూర్పులకు చెట్లకు వస్తున్న కొత్త చెవుళ్ళు మాడిపోతున్నాయి. ఆమె శోక రాశిలాగా ఉంది. ఆ సీతామాతను చూసి హనుమ సంతోషించాడు. ఆమెను దగ్గరగా చూడగానే ఆనందాశ్రువులు రాలాయి. వెంటనే హనుమ రామచంద్రుని స్మరించుకున్నాడు. అంజలి ఘటించాడు. మరల ఆకుల మాటను దాక్కున్నాడు. ఎవరికీ కనిపించరాదు అనుకున్నాడు. హనుమ గాలించి సీతామాతను చూసేటప్పటికి వేకువజాము అయింది. వేదంగాలందు పండితులైన రాక్షసుల వేద ఘోష మొదలైంది. పిమ్మట వినసంపైన మంగళకరాలైన చతుర్విధి వాద్యధ్వనులు వినిపించాయి. బలశాలి దీర్ఘబాహుడైన రావణుడు మేల్కొన్నాడు. అతని అనుచరులు నిద్రలేచారు. రావణుడు నిద్రలో చెదిరిన హారాలు చరిచేసుకున్నాడు. జారిపోతున్న వస్త్రాలను చరిచేసుకున్నాడు. రావణుని మనసులో సీతాదేవి మెదులుతూనే ఉంది. కామ వికారం మరులు గొలుపుతూ ఉంది. రావణుడు కామవాంఛను ఆపుకోలేకపోయాడు. అంతటా రావణుడు సర్వాభరణాలను ధరించాడు. నూతన శోభతో వెలిగిపోతున్నాడు. ఫలపుష్పభరితమైన అశోకవనములో ప్రవేశించాలనుకున్నాడు. అశోకవనం మత్తిల్లిన పక్షుల కలకలారావాలతో ఆనందంగా ఉంది. చక్కని చూపులు గల క్రీడా మృగాలు అందులో ఉన్నాయి. ఇంకా అనేక మృగాలు అందు ఉన్నాయి. ఉద్యానవన ముఖద్వారం బంగారంతో చేసి ఉంది. మణిఖచ్చితమై ఉంది. రావణుడు ఉద్యానవనంలో వీధులను చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాడు. అతన్ని 100 కొలది రాక్షస స్త్రీలు అనుసరించారు. కొందరు విసనకర్రలు, వింజారమరలు చేతబూని అతనిని సేవిస్తూ ఉన్నారు. మరికొందరు బంగారు పూర్ణ కుంభాలతో ముందు నడుస్తూ ఉన్నారు. మరికొందరు భటులు ఖడ్గాలను ధరించి వెనక నడుస్తూ ఉన్నారు. మరొక అంకన మద్యంతో నిండిన రత్నఖచిత పాత్రను కుడి చేత్తో పట్టుకుని రావణుని పక్కన నడుస్తూ ఉంది. మరొక అతివ రావణుని వెనుక గొడుగు పట్టుకుని నడుస్తూ ఉంది. రావణుని సతులు అతన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇలా విహారం చేస్తూ నడుస్తున్న రావణుని హనుమ చూశాడు. రూపయౌవన సౌందర్యవతులైన అతని పత్నులను చూశాడు. అదే సమయంలో కొమ్మల మాటును దాగియున్న హనుమను రావణుడు చూశాడు. హనుమ చెట్లు చాటును ఒదిగి ఉన్నాడు. నల్లని కురులు, చక్కని నుదురు, నేత్ర సౌందర్యం గల సీతాదేవిని రావణుడు చూడదలిచాడు. ఆమెను సమీపించాడు.
సీతామాత రావణుని చూసింది. పెనుగాలికి అరటి చెట్టు వలె కంపించింది. విశాలమైన నేత్రద్వయం గల సీతాదేవి తామర తూడులతో ఉదరాన్ని, బాహువులతో వక్షస్థలాన్ని కప్పుకొని ఉంది. ముడుచుకుని కూర్చొని ఉంది. ఏడుస్తూ ఉంది. సముద్రములో అలల తాకిడి కొట్టుమిట్టాడే నావలాగా ఆమె పరిస్థితి ఉంది. ఆమె వ్రతదీక్షతో ఉంది. ఆభరణాలు ధరించలేదు. రాముడిపైనే చిత్తము నిలిపి అతనినే ధ్యానిస్తూ ఉంది. బాధతో కుమిలిపోతూ ఉంది. నలిగిపోయిన తామర తూడులాగా, మస్కబారిన కాంతిలాగా ఉంది. ఎండిపోయిన నదిలాగా దీనావస్థలో ఉంది. ఆమె ఉపవాసాలతో, శోకంతో, ఆలోచనలతో, భయంతో, వాయువు ఆహారంగా తీసుకుంటూ, తపోవ్రత నియమాలు పాటిస్తూ, క్షీణించి, కృషించి, దీనాతి దీన దశలో ఉంది. దుఃఖ సముద్రములో మునిగి ఉన్న సీతాదేవి అంజలి ఘటించి రామచంద్ర ప్రభువు వలన దుష్టుడైన రావణుడికి పరాభవం కలగాలని కోరుకుంటూ కులదేవతను ప్రార్థిస్తుందా అన్నట్లుగా ఉంది. అందమైన కనురెప్పలతో, అందమైన కనుద్వయంతో తనను రక్షించే వారి కోసం నలుదెసల పరికించి చూస్తూ ఉంది. ఆమెకు రామచంద్ర ప్రభువే సర్వస్వం. పతివ్రతా ధర్మం ఆమె లక్ష్యం. రావణునికి చావు మూడింది కనుక సీతామాతను చెరబట్టాడు. ప్రలోభ పెట్టసాగాడు. సీతామాత పతివ్రత, తపోనిష్టతో ఉంది. పుట్టెడు దుఃఖంతో ఉంది. దీనురాలిగా ఉంది. ఆమెను రావణుడు సమీపించాడు. సంజ్ఞలతో తన మనోభావాలను ఇలా ప్రకటించాడు. సుందరి, నన్ను చూసి నీవు నీ వక్షస్థలాన్ని హస్తంతో కప్పుకొన్నావు. నాకు భయపడి ముఖం కనిపించకుండా ఉంచదలుచుకున్నావా? సర్వాంగ సుందరి, సద్గుణ సంపన్న, సకల లోకాలను ఆనందపరిచే విశాలమైన కన్నుల గలదాన, నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను స్వీకరించు. ఇక్కడ మనుషులు గాని, కామరూపులైన రాక్షసులు గాని లేరు. నేను ఒక్కడనే ఉన్నాను. నా వలన నీకు భయం లేదు. బలాత్కారంగా పరస్త్రీలను అపహరించడం, అనుభవించడం రాక్షసులకు అలవాటు. ఇందులో సందేహం లేదు. కానీ ఆ పని నేను చేయను. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఓ సీత, నేను సహజంగా కామాంధుడును. నాలో మన్మధుడు కామవాంఛ రేపినా సరే నీ అంగీకారం లేనిదే తాకను. కనుక నీవు భయపడాల్సిన పని లేదు. నన్ను నమ్ము, నన్ను ప్రేమించు, శోకింపకు. ఒంటి జడ కలిగి ఉండడం, నేలపై పరుండడం, ఎల్లప్పుడూ ఆలోచనలతో మునిగి ఉండడం, మురికి చీరలు ధరించడం, ఉపవాసాలు చేయడం నీకు తగవు. నన్ను ప్రేమిస్తే చిత్ర విచిత్రాలైన మాలలు, చందనాలు, అగరు, మేలైన వస్త్రాలు, దివ్యాభరణాలు, మంచి పానీయాలు, సుఖప్రదమైన ఆసనాలు, నృత్యగీత వాద్యాలు లభిస్తాయి. నీవు స్త్రీలలో రత్నం వంటి దానవు. ఇలా ఉండడం నీకు తగదు. శరీరంపై సొమ్ములు అలంకరించుకో. నాకు దగ్గరైతే సకల భోగభాగ్యాలు పొందగలుగుతావు. నీ యవ్వనం వ్యర్థంగా గడిచిపోతుంది. యవ్వనం తరిగిపోతే నదీ జలంలా తిరిగిరాదు. బ్రహ్మ నిన్ను సృష్టించాక సృష్టి రచనా కార్యక్రమం ఆపేశాడు. ఎందుకంటే లోకములో నీకు సాటి రాగల సౌందర్యావతి మరొకరు లేరు కదా. నీ అవయవ సౌందర్య సౌభాగ్యాలను తనివితీరా చూసేటప్పుడు ప్రతి అవయవ కదలిక వద్దే నా దృష్టి ఆగిపోతూ ఉంది. నీవు నన్ను ఆదరించు. నేను నీకు శత్రువుని అనే భయం వీడు. నేను 4 దిక్కుల నుంచి పలు యువతలను తెచ్చాను. వారిలో నీవే పట్టపరానివి అవుతావు. నీకు మేలు కలుగుతుంది. నేను సకల లోకాలు జయించాను. ఎంతో సంపద కూడబెట్టాను. అదంతా నీదే. నా రాజ్యమంతా నీదే. నేనే నీ వాడనవుతాను కదా. నేను జయించిన రాజ్యాలన్నీ నీ తండ్రి జనకునికి ఇస్తాను. ఎంత గాలించినా నన్ను ఎదిరించే యోధుడు ఈ భూమండలంలో లేడు. నా పరాక్రమం గురించి తెలుసుకో. నీకు నచ్చిన విధంగా నీ ఆభరణాలన్నీ అలంకరించుకో. ఓసారి తనివితీరా నేను చూస్తాను. నాకు అనుకూలంగా ఉండు. నీకు కావలసిన భోగాలు అనుభవించు. పానీయాలు సేవించు. భూమిని, సంపదలను దానము చేయి. ఇక నీ రాముడు అపజయం పొందాడు. సంపద కోల్పోయాడు. అడవుల పాలయ్యాడు. మునివ్రతం పాటిస్తూ ఉన్నాడు. నేలపై పడుకుంటున్నాడు. ఇంతకు అతను జీవించి ఉన్నాడో లేడో కదా. హిరణ్యకశిపుడు ఇంద్రహస్తగతమైన తన భార్యను తిరిగి పొందగలిగాడు. కానీ నా చేజిక్కిన నిన్ను రాముడు పొందజాలడు. గరుత్మంతుడు సర్పాన్ని హరించేటట్లు నీవు నా మనసును హరిస్తున్నావు. నిన్ను చూశాక నా సతులపై మనసు పోవడం లేదు. నా అంతఃపురములో అందమైన కాంతులు ఎందరో ఉన్నారు. నీవు నాకు దగ్గరైతే వారందరిపై నీదే పైచేయి కాగలదు. వారంతా నీకు ఊడిగం చేస్తారు. బలపరాక్రమాలు, సంపద, తేజస్సు, కీర్తి మొదలైన వాటిలో రాముడు నాతో సమానుడు కాజాలడు. కనుక నాతో చేరు, విహరించు, అనుభవించు అని రావణుడు అన్నాడు. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై భీమ్.